అంగన్వాడీ కేంద్రాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందని స్త్రీ శిశు సంక్షేమ శాఖ రీజనల్ చైర్పర్సన్ వందనపు సాయి బాలపద్మ తెలిపారు. జంగారెడ్డిగూడెం క్లస్టర్ 1లో పోషణ పక్వాడా కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సాయి బాలపద్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అంగన్వాడీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన స్టాల్స్ను తిలకించారు. అదేవిధంగా చిన్నారులతో మాట్లాడారు. అనంతరం కేక్ను కట్ చేసి చిన్నారులకు తినిపించారు. ఈ సందర్భంగా సాయి బాలపద్మ మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలకు, బాలింతలకు, చిన్నారులకు పౌష్టికాహారం అందిస్తున్నామని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ అంగన్వాడీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాల సేవలను ప్రజలకు తెలియచేయాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు, కౌన్సిలర్ నేకూరి కిషోర్, కోఆప్షన్ సభ్యులు పర్వీన్, సిడిపిఓ బ్యోలా, సెక్టార్ సూపర్వైజర్ మంగతయ్యారు తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం 1 సెక్టార్లో పోషణ పక్వాడ్ మరి కార్యక్రమాలు ఏదైతే మార్చి 20 నుంచి ఈ రోజు వరకే ఏప్రిల్ 3 వరకు జరుగుతున్న ఈ పక్షోత్సవాల్లో ఆఖరి రోజుగా మరి ఇక్కడ జంగారెడ్డిగూడెం అర్బన్లో ఈ కార్యక్రమం ఏర్పాటు జరిగింది. మన ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మరి వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ అనే కార్యక్రమాన్ని మరి ఏర్పాటు చేయడం, ప్రతి సంవత్సరం కూడా వాటిలో భాగంగా ఈ కార్యక్రమాలన్నీ ప్రజలకు అవగాహన కల్పించే విధానంలో ఈ 15 రోజులు సుమారుగా ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ మారుతున్న కాలక్రమంలో మనం ఒక కొర్రలు, అరికలు, సాములు ఇలాంటి చిరుధాన్యాలు తీసుకోవడం వల్ల ఎనర్జీ బాగా పెరిగి ఏదైతే ఇమ్యూనిటీ అనేది అవసరమో ఇవన్నీ కూడా అవగాహన మన ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. అలాగే తండ్రి పిల్లలకి, తల్లిదండ్రులకి మరి టీచర్సే వాళ్ళే వెళ్ళి వారంలో 1-2 రోజులైనా సరే ఈ చిరుధాన్యాలు మీరు వండుకుని తినాలి అనే ఒక అవగాహన కార్యక్రమం ముఖ్యంగా మీరు కల్పించాలి పిల్లలకి, తల్లిదండ్రులకి కూడాను. అంగన్వాడీ సెంటర్ సంబంధించి ఇక్కడ పోషణ పక్వాడ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో కన్నా ఈ ప్రభుత్వంలో అనేక కార్యక్రమాలు కింద నుంచి అంగన్వాడీ సెంటర్ దగ్గర నుంచి పై వరకు కూడా పీజీ వరకు మరి ఎంతో అద్భుతంగా పిల్లల విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నారు. ఇలాంటి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అయితే ఇంకా వీళ్ళకి పక్కా భవనాలు కూడా ఏర్పాటు చేసి ప్లే గ్రౌండ్ కూడా ఏర్పాటు చేసే పరిస్థితులు ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు.